దేవుడు వస్తారు అందరూ పక్క ఖాళీ ఎవరు లేవతండి స్వామి ఆయన ఆనే ఉంటారు రాడు ఆయన స్నానం చేసి పూజ చేసి కూడా ఇస్తాం కానీ దిగడా దీన్ని పంపించి ఈ పని మీరేంటండి మీరు శ్రీశైలం నుంచి అండి ఎప్పుడు కనపడుతుంది అది కాదు కనపడదు చేసి అంటే కటింగ్ దగ్గర ఉంది వచ్చేది పైకి వచ్చి బయలుదేరతాం రాజుగారు యమలోకంలో ఉండేటువంటి ఆ కూపంలో జీవులంతా కూడా లేచి గట్టిగా శివనామ స్మరణ చేస్తూ ఆనందంగా ఉన్నారట. ఎందుకు ఇలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటే యమభటులు వచ్చి చెప్పారట, అయ్యా ఈ విభూతి వెళ్ళి అక్కడ పడుతోంది యమకూపాల్లో, అది స్వర్గం కన్నా ఉత్తమమైనటువంటి కైలాసం అయిపోతుంది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, యమలోకాన్ని పాడు చేయకండి అన్నారు. విభూతికి అంత శక్తి ఉంది కాబట్టి ఆ విభూతి దాత అయినటువంటి ఆ పరమేశ్వరుడు గంగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారు వేదికపైకి వస్తూ ఉన్నారు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. దాని పాటికి ఆ ప్రయత్నం అర్చక స్వాముల వారు అలా విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. మనం కాస్త శివ పార్వతుల కళ్యాణంలో ఉండేటువంటి విషయాన్ని చెప్పుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే లోకే నారాయణి నమోస్తుతే. పలుకుతేనెల తల్లి, లోకానికి కల్పవల్లి భ్రమరాంబాదేవి, అలాగే జహ్ను కన్య ద్వారా ఈ లోకంలోకి వచ్చినటువంటి గంగాదేవి, ఆ గంగా భ్రమరాంబిక సమేతులైనటువంటి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం శివమయమైనటువంటి సోమేశ్వర స్వామి నెలవైనటువంటి ఇక ఈ భీమవరంలో 7 గంటలకి అది ప్రారంభమవుతుంది. కళ్యాణ ఘట్టంలో ఉండేటువంటి అంశాలను మనం చెప్పుకుందాం. ఆ కళ్యాణ ఘట్టంలో చాలా అందమైనటువంటి సన్నివేశం
సన్నివేశాలు ఉంటాయి. మామూలుగా కళ్యాణ ఘట్టంలో ఉండేటువంటి ఈ కళ్యాణ సన్నివేశాలను చెప్పుకుందాం. ఈనాడు శ్రీశైలం నుంచి వచ్చి ఇక్కడ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉండేటువంటి మహానుభావుడు తెలుసుకుందాం ఆయన పేరు. ఎందుకంటే పొద్దున్న రుద్రాభిషేకం చేసుకున్నప్పుడు మనం ప్రతి అంగాన్ని కూడా రుద్రుడిగా మార్చుకుని రుద్రుడిని ఆరాధించాం. ఎందుకంటే నా రుద్రో రుద్రమచ్చేత్, శివుడు కానటువంటి వాడు శివారాధన చేయలేడు కనుక మనం రుద్రుడిగా మారి మన అంగములన్నింటి యందు కూడా రుద్రశక్తిని ఆవాహనం చేసుకుని మనం చేశాం. మనం అలాగా ఏదో ఒక కాలంలో రుద్రశక్తిని చేసుకున్నాం. నిరంతరం కూడా రుద్రశక్తిని తనపై ఉంచుకుని శ్రీశైలంలో కళ్యాణ మహోత్సవం చేసుకుని చేయించేటువంటి మహానుభావుడు ప్రధాన అర్చకులు ఇక్కడికి వచ్చారు. ఆయన పేరు చంద్రశేఖర ఆరాధ్య గారు. అయ్యా చంద్రశేఖర ఆరాధ్య గారు, మీరు ఒక్కసారి వేదిక ముందు ఒక్కసారి కనిపించండి భక్తులందరికీ కూడా. చంద్రశేఖర ఆరాధ్య గారు ఒక్కసారి ముందుకు రండి. చంద్రశేఖర ఆరాధ్య గారు మహానుభావులండి. నిత్యం కూడా ఈ చంద్రశేఖర ఆరాధ్య గారు మధ్యాహ్నం వేళ అలాగే సాయంత్రం ప్రధానంగా 7 గంటల సమయంలో శ్రీశైలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కళ్యాణం నిర్వహిస్తూ తన జీవితాన్ని శివమయం చేసుకున్నటువంటి మహనీయుడు ఆయన. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈనాడు ఈ శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు. మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలు ఇది 2వ జ్యోతిర్లింగం అండి శ్రీశైలం అంటారు. మొదటి జ్యోతిర్లింగం అయినా 2 అయినా 3 ఏదైనా కూడా పరమ పవిత్రమైనటువంటిదే అండి. ఇది మన ఆంధ్రదేశంలో ఉండేటువంటి అదృష్ట విశేషం. ఈ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం. అలాగే కాదు, మనకి అమ్మవారి యొక్క స్వరూపం 18 చోట్ల విలసిల్లుతోంది కనుక అష్టాదశ శక్తిపీఠములు అంటారు. ఈ అష్టాదశ శక్తిపీఠముల్లో 6వ శక్తిపీఠం అండి ఈ యొక్క శ్రీశైలం. అంటే ఈశ్వరుని మహిమ, ఈశ్వరీ దేవత యొక్క మహిమ సమానంగా ఎక్కడ ఉన్నదో అదే శ్రీశైలము అని అంటే. అందుకనే మనం శ్రీశైలానికి ఏ దిక్కు ఉన్నామో చెప్పుకునేటువంటి గొప్ప భాగ్యం మనం ప్రతిరోజు కూడా త్రికాలాల్లో ఆచరించేటువంటి అనుష్ఠించేటువంటి ఒక ధర్మ సంప్రదాయాన్ని కలిగి ఉన్నాం. కనుక భ్రమరాంబ గంగా సమేతులైనటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి కళ్యాణం మొత్తం చెప్పుకోవడం సాధ్యం కాదు, కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్తానండి. సతీదేవిగా ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి చేసినటువంటి అపరాధానికి రోసి వెంటనే సతీదేవి శివనింద చేశాడని చెప్పి దక్షుడు ద్వారా వచ్చిన శరీరం నాకు వద్దు అని చెప్పి బొటకన వేలతో చిదగ్నిని ఆవిడ ప్రభవింపజేసి ఆ అగ్నిలో తన శరీర త్యాగం చేసి హిమవంతుడికి పుత్రికగా పార్వతిగా పుట్టింది. పార్వతిగా పుట్టిన తరువాత పరమశివుడి కోసం ఆవిడ తపస్సు చేసింది. పరమశివుడు తపస్సు చేశాడు ఆ సమయంలో పార్వతి కోసం. అందుకే పరస్పర తపస్సంపద్ఫలాయిత పరస్పరో ప్రపంచ మాతాపితరో ప్రాంచౌ జాయాపతి నుమః అని చెప్పి చెప్తాం. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య తపస్సు చేసుకున్నారు కనుక వాళ్ళు ఆది దంపతులయ్యారు. అందుకే రుక్మిణీదేవి కూడా కృష్ణుడితో కళ్యాణం కావాలి అని అంటే మీ అనుగ్రహం కావాలి అని అంది. మిగతా ఏ దేవతల పేర్లు చెప్పలేదు. శచీ పురంధరాభ్యాం ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. వాణి హిరణ్య గర్భాభ్యాం అని. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్ము పురాణ దంపతులని అని చెప్పి ఆవిడ తీర్మానించి చెప్పింది. ఎందుకంటే శివపార్వతుల యొక్క పూజ చేసి ఎవరైతే కళ్యాణం చేసుకుంటారో వారి యొక్క వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. కనుక అలాంటి భ్రమరాంబ గంగా సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణం చేసుకుంటూ ఉంటే ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేసుకున్నారనే సత్యాన్ని కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. పైపెచ్చు మరొక అద్భుతమైనటువంటి అంశం, ఈ కళ్యాణం కనుక జరిగితే ఓ ప్రమాదం వచ్చేస్తుంది అని చెప్పి పరమశివుడికి వెళ్ళి చెప్పారు. ఎవరైతే పరమశివుడికి
యజమానులు అవుతారో. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సంకల్పం చెప్పుకుంటాం, మహాసంకల్పం. ఈ మహాసంకల్పం చెప్పుకున్న తర్వాత మనం అందరం కూడా కన్యాదాతలు అవుతాం. హిమవంతుడి స్థాయిలో వెళ్ళి మనం కన్యాదాతలై పునరావృత్తి రహితమైనటువంటి కైలాస ప్రాప్తిని మనం ఫలంగా పొందుతాం. మరి ఈ ఫలం హిమవంతుడికి వచ్చిందా? రాలేదు. సప్తర్షులు వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా నువ్వు కనుక మేనాదేవి కనుక కన్యా దానమప్పుడు జలాన్ని పోస్తూ ఉంటే ఆవిడ మనస్సులో కనుక పవిత్ర భావనతో కనుక హిమవంతుడి ద్వారా పాదములు శివుడివి ప్రక్షాళన అయిపోయి పార్వతీదేవి కనుక ఎప్పుడైతే ఆవిడ లోకమాత అయిపోతుందో ఆ క్షణంలో హిమవంతుడు ఉండడు, మేనాదేవి ఉండదు. అంటే హిమవన్నగం లేకపోతే లోకాల్లో నదులు ఉండవు. అప్పుడు లోకంలో నదులు లేకపోతే చాలా కష్టం ఏర్పడుతుంది. అప్పుడు శివుడు కలుషితం చేయాలి మేనాదేవి మనస్సు అని చెప్పి వెంటనే మేనాదేవి దగ్గరికి మన నారద మహర్షిని పంపించాడు. నారద మహర్షి దగ్గరికి వెళ్ళి, అమ్మా పరమశివుడు గురించి నీకు తెలుసా అని అడిగాడు. ఏదో ఇక్కడ తపస్సు చేశాడు కనుక హిమవంతుడికి తెలుసు, ఆ స్వామిని బ్రహ్మచారిగా దర్శించింది కనుక పార్వతీదేవికి తెలుసు, నేనెప్పుడూ చూడలేదు అని చెప్పి మేనాదేవి అందిట. అప్పుడు మేనాదేవి చూస్తూ ఉంటే నేను చెప్తాను రామ్మా అని చెప్పి హిమవత్ శిఖరం పైకి తీసుకెళ్ళాట మేనాదేవిని నారద మహర్షి. తీసుకువెళ్ళిన తర్వాత ఒక తేజోమూర్తి వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే ఎవరో తేజోమూర్తి వస్తున్నారు. ఎవరు ఈయన అంటే సూర్యుడు. ఎవరయ్యా? నల్లగా దున్నపోతు మీద వస్తున్నాడు. అమ్మా ఆయన యముడు, నీ ఆ దున్నపోతు వాహనం మహిష వాహనం కలిగినటువంటి వాడు నీ అల్లుడు కాడు అని ఇలా కొంతమందిని అడుగుతోంది. అందంగా ఉన్నాడు ఎవరు? వాడు మన్మధుడమ్మా. ఇలా వరుసగా పేర్లు చెప్తున్నాడు. అంటే మన్మధుడు దేవతలకు కనిపిస్తాడు కదా, అనంగుడైనా కూడా. ఇలా చెప్తూ వస్తూ ఉంటే ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవడో దిగంబరధారి పిశాచ ప్రమదగణాలతో అసభ్యంగా నృత్యం చేస్తూ వస్తున్నట్టు, పాములన్నీ ఒళ్ళంతా కప్పుకుని. చిచ్చి ఎవడో వస్తున్నాడు, వీడి గురించి నాకు చెప్పక్కర్లేదు అని మేనాదేవి నారద మహర్షితో. అమ్మా మేనాదేవి, ఈయనే నీకు కాబోయేటువంటి అల్లుడు, ఈయనే పరమశివుడు. మీ అమ్మాయి వలచి మెచ్చి తపస్సు చేసి పంచాగ్నుల మధ్య దీక్ష పూని పెళ్లి చేసుకున్నటువంటిది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది ఎవరిని అంటే ఇదిగో ఈ యొక్క రక్తం ఓడుతూ ఉండేటువంటి గజ చర్మాంబరధారి, ఈయననే పెళ్లి చేసుకోబోతోంది. అంటే చిచ్చి ఇలాంటి వాడా నాకు అల్లుడు అని చెప్పి మేనాదేవి కళ్ళంపటి నీళ్లు పెట్టుకుందిట. అంతే ఆ తల్లి మనసు కలుషితం అయిపోయింది. ఆ కన్యాధారలో ఆ లోపమే తరువాత ముక్తి రాకుండా హిమవంతుడిగా మేనాదేవి మేనాదేవిగా ఉంది. అది లోక కళ్యాణం అయింది. కాబట్టి మనం అలాంటి భావనలు లేకుండా ఆ యొక్క విగ్రహాల యందే ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారిని లోకమాతని దర్శిస్తూ మనం శివపార్వతుల యొక్క కళ్యాణ దీక్షని మనం చక్కగా భావించాలి. కార్తీక మాసంలో శివకేశవులు ఇరువురు కూడా వేరు అనేటువంటి భావం ఉండకూడదండి. ఎందుకంటే కిం అస్తిమాల కిం కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం. కిం కౌస్తుభం వా, నువ్వు అసలు దేన్ని ఇష్టపడతావయ్యా? కౌస్తుభమాలనా కపాలమాలనా అంటే రెండింటిని అని చెప్పాడు పరమేశ్వరుడు. అంటే హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి వైదిక ధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము గొల్చద ఇష్టసిద్ధికి. కనుక గోవిందనామాన్ని పలుకుతూ చక్కగా మనం శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుందాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద, గోవింద గోవింద గోవింద. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఎప్పటి వరకు మనం శివపార్వతుల కళ్యాణంలో ఆ విష్ణుదేవుడే పెద్దగా ఉండి బ్రహ్మ ద్వారా కళ్యాణ మహోత్సవాన్ని అంతా కూడా నిర్వహింపజేశాడు అనేటువంటి భావనతో ఉంటాం.
అప్పుడే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం బాగా అవగాహన చేసుకున్నాము అని చెప్పి భావించవచ్చు. గరళకూట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ కుంభినీధరసుతా కుజకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ వేదాది నిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమః శివాయ గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడ వర్గ బంధుఘోర అంధకారాబ్జ బంధు కిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్ ఎవరు అంటే పరమశివుడు, ఆయన వల్లే కదా వ్యాకరణం వచ్చింది అని మనం చెప్పుకున్నాం. అర్థం ఎవరు అంటే అమ్మవారు. వాగర్థాత్వ సంపృక్తం, వాక్కు అర్థము రెండు ఉంటేనే కదా మాటకి అన్వర్థత. కాబట్టి వాగర్థాలువ సంపృక్తం కలిసిపోయారు వాళ్ళిద్దరు. వాగర్థాలువ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే, మంచి ఉపపత్తితో ఉండేటువంటి శబ్దములుగా మారిపోయారు. జగత పితరౌ వందే, జగత్తుకు మాతాపితరులు ఎవరు? మనం కళ్యాణం చేసుకోబోయేటువంటి పార్వానుభావులు. నాకు పేరు తెలియదు, ఇదేదో మా అమ్మాయిని ఇచ్చిన ఊరే కానీ కాస్త పరిచయాలు తక్కువ. కాబట్టి పేరున అందరూ కూడా శివాత్మకమైనటువంటి భావంతో సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి ఆదర్శ దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడానికి వచ్చారు. ఒక్కసారి గట్టిగా నోరారా చెప్పుకోండి. విశ్వేశ్వరోయం వృషభధ్వజోయం వారాణసీయం మణికర్ణికేయం ఇయం పురీ వ్యాస నివాస భూమి ఇయం చ గంగా అఖిల పాపభంగా. మంత్రం అన్నాం కదండి, ఒకసారి చెప్పుకోవచ్చా? వ్యాస నివాస భూమి ఇయం చ గంగా అఖిల పాపభంగా విశ్వేశ్వరోయం వృషభధ్వజోయం వారాణసీయం మణికర్ణికేయం ఇయం పురీ వ్యాస నివాస భూమి ఇయం చ గంగా అఖిల పాపభంగా. ఇక్కడ ఇయం పురీ వ్యాస నివాస భూమి అన్నారు. మరి వ్యాసుల వారు ఎక్కడో కాశీనగరంలో పుణ్యగుణాల రాశిలో ఉంటారు కదండి. ఇక్కడ ఎలా ఉంటారు అని అంటే ఇయం పురీ నవద్వార క్షేత్రంగా ఉండేటువంటి ఈ శరీరమే చక్కగా ఎప్పుడూ కూడా మనం వ్యాస నివాస భూమిగా, అంటే ఈ దేహమే పురము. భాగవతంలో ఉండేటువంటి పురంజనోపాఖ్యానం చదివితే తెలుస్తుంది. కాబట్టి ఇయం పురీ వ్యాస నివాస భూమి. వ్యాసుడు మనలో ఉన్నాడు అని అనుకోవాలి అని అంటే ఇప్పుడు సత్యధర్మాలు పరమేశ్వర స్వరూపం కనుక వాటిని గుర్తుపెట్టుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని పరమాత్మ ఎందుకు చెప్పాడు అని అంటే సత్యధర్మాల్ని కాపాడటానికే చెప్పాడు.